పొంగనూరు వాసవి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం 19/3/2026 తేదీ. తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కందాయిలుగా ఉన్నాయి. గనిగా కందాయిలు బాగుంది. అందులో వెంకటేశ్వర స్వామికి ఒక కందాయిలే బాగుంది. మాణిక్యరాయ స్వామికి 3 కందాయిలు బాగుంది. సోమేశ్వర స్వామికి 3 కందాయిలు బాగుంది. మూడు కందాయిలు బాగుంది. ఉదాహరణలో ఇద్దరికి 3 కందాయిలు బాగుంది. 2 లాభాలు ఉన్నారు. రాజ్య పూజ వచ్చి మేషరాశి 2వ రాజ్యం అవమానం 4. వృషభ రాశి ఉండే వాళ్ళకి 5 రూపాయలు. ముఖ్యంగా చదువుకునే ప్రకారానికి పోటీతత్వంతో చదువుకునే దానివల్ల వాడికి ఎక్కువ మార్కులు వచ్చినా నాకు రాలేదని బాధపడుతున్నా, వాడికంటే నేను ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించాలా అనేటువంటి పోటీతత్వంతో వాళ్ళు ఖుషిగా చదివి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. జనులంతా కూడా సత్ప్రవర్తన కలిగి వాళ్ళ యొక్క వాళ్ళకి ఏమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో దాన్ని అవలంబిస్తూ వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గాలను ఉద్దేశం చేసినారు, ఎంత పేరు కలిగించినారు, మనం కూడా అదే విధంగా నడుచుకోవాలా అనేటువంటి దాంట్లో వాళ్ళు నడుచుకునేదానికి అందరూ కూడా నడుచుకునే అవకాశం సంవత్సరం ఉందన్నమాట. ముఖ్యంగా జనులంతా కూడా మోక్ష సాధన పైన దృష్టి పెట్టారు. మోక్ష సాధన అంటే మోక్ష సాధన మోక్షం అంటే ఈ యొక్క శరీరం ఉన్నాము, ఎన్ని జన్మలు ఎత్తామో మనకు ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు, ఇంకా ఏ జన్మ మనకు రాకూడదు. ఈ జన్మే చాలు మాట నేరుగా మహావిష్ణు సన్నిధిలో ఉండేదానికి అవకాశం జరుగుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ మనకి ముఖ్యంగా ఈశ్వరు నామాలను చేయమన్నారు సంవత్సరాలు. అప్పుడు వాడిని అడిగిస్తే వాడేమడిగినాడంటే 12 సంవత్సరాలు పిల్లకాయ వాడు ఏమడగలరా? మనమే అడుగుతామా గది కావాలి ఇది కావాలని మనం అడిగేస్తాం. కానీ వాడు అడిగింది ఏమంటే నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం ప్రసాదించండి అని ఇస్తారు. ఈ పరివారం జమీందారంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. పంట ప్రాంతంలో లేచిందే నేరుగా పరిగెత్తుకుంటూ ఆ యొక్క దేశ సంచారం చేస్తున్నారు కదా, పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసినారు. వాళ్ళని చూసిందే గుర్తుందా, మనం శ్రీశైలం ప్రాంతంలో వచ్చినప్పుడు మా ఊళ్ళో అడిగినాడు మోక్షం కావాలి పురందరం చేసుకోవాలి, వాటికి 52 సంవత్సరాలు వాళ్ళ వ్యాధితో మరణించినప్పుడు అతనికి మోక్షం కావాలి అన్నాడు. ఆ మోక్షానికి ఆ చంద్రంలో ఈశ్వరుడు ఇస్తున్నాడు. మోక్షం